Welcome back to the weekend updates, and before we get into that, మీకు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద వీడియో రాబోతుంది. గెట్ రెడీ. ఒక 3 days పాటు తిరిగా అనమాట విపరీతంగా. సో ఈరోజు అయితే మార్నింగ్ పూట మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో పర్మిషన్ అయితే దొరికింది. నెక్స్ట్ వీక్ మాత్రం ఇప్పటిదాకా తెలుగు కమ్యూనిటీలో ఎవరు ఈ కైండ్ ఆఫ్ వీడియో మీకు పెట్టలేదు. దుమ్ములు లేచిపోతుంది అంతే, మైండ్ దొబ్బిదంతే. చాలా బాగుంది. ప్రతి ఒక్క మూవీ ఎవరికి అది సేమ్ టైం ఆడియన్స్ కూడా విపరీతంగా నచ్చే వీడియో అనమాట. సో గెట్ రెడీ అండ్ స్టే ట్యూన్. నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది. ఆల్రైట్, బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్ గా మనకి కింగ్ ఇన్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మనకి కొత్త ప్రోమో అయితే రిలీజ్ చేశారనమాట. ఓరే బాబు, నాకు ఈయన చూసినప్పుడల్లా ఈ మెంటల్ క్యారెక్టర్ని ఎంత ఎక్స్టెండ్ లెవెల్కి తీసుకెళ్తారో మూవీ అని చెప్పేసి నేను మాత్రం పెద్ద వెయిట్ చేస్తున్నాను. సో ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఎస్పెషల్ మనకి ఇలాంటి మెంటల్ క్యారెక్టర్ని మనకి క్రియేట్ చేసినప్పుడు, అంటే ఎక్కడ రూత్లెస్గా ఎక్కడ డౌన్ అవ్వకుండా అంతే ఉంచినప్పుడు లాస్ట్కి మనకి బిస్కెట్ చేస్తారనమాట. అలా కాకుండా లాస్ట్ మినిట్ వరకు కూడా థానోస్ టైప్లో నేను అనుకున్నదే రైట్ అన్నట్టు ఆ మెంటల్ ఫేజ్లో ఉంటే చాలా బాగుంటుంది. మనకు కూడా కిక్ వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మళ్ళీ లాస్ట్లో సాఫ్ట్ బై లాగా ఓకే ఎంత మంచోళ్ళరా నేను అపార్థం చేసుకున్నా అంటే మళ్ళీ బాగోదు. అండ్ నెక్స్ట్ వన్, క్రేవెన్ ది హంటర్ మనకి డిలే చేశారనమాట. మనకి 13th December 2024లో మనకి రిలీజ్ అయిపోతుంది. దిస్ ఇయర్ ఎండింగ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో చూద్దాం మన వాళ్ళు ఇది లాక్కొస్తారు అది గట్టిగా. అండ్ నెక్స్ట్ వన్, ఈ బిల్డెడ్ మనకి ఇంకొక పాట అయితే వస్తుంది అనమాట ఫ్రమ్ ది డైరెక్టర్ ఫ్రాన్సిస్ మావ దగ్గర నుంచి. అండ్ రీసెంట్ ఇది మీరు చూసారా, ది ప్రీవియస్ వన్ అనమాట. యాక్టింగ్ మాత్రం చించి ప్యాకెట్స్ అని చెప్పి అది సేమ్ టైం వైలెన్స్ పరంగా కూడా అంతే ఉండదు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, నెంబర్ 1 ది ఫ్యామిలీ స్టార్ మనకి రైట్ నో కరెంట్లీ మీకు ప్రైమ్ వీడియోలో మీకు స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. అండ్ నాకైతే నిజంగా కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే థియేటర్లో ఉన్నప్పుడు కొద్ది గొప్ప కొంచెం సేఫ్టీగా ఉంది భయ్య మూవీ అనేది. ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంచ్ బై ఇంచ్ చింపి తగలబెట్టేస్తున్నారు, మామూలు కూడా కాదు. రీసెంట్ టైమ్స్లో ఏ మూవీని కూడా ఇంత ఘోరంగా ట్రోల్ చేయలేదు. అంటే అఫ్కోర్స్ దాంట్లో ఉందిలేండి, ట్రోల్ చేసేంత రేంజ్లో కూడా మ్యాటర్ ఉంది. చాలా డైలాగ్స్ కొన్ని సీన్స్ వర్స్ట్ డమ్ రేటింగ్ అయితే ఉందన్నమాట. సో కుదిరితే మనం కొన్ని డేస్ తర్వాత ఒక స్పెషల్ టాపిక్ చేద్దాం. వర్స్ట్ రైటింగ్లో ఉన్నది ఆ స్పెషల్ టాపిక్లో మనం మీకు ఇంక్లూడ్ చేస్తామన్నమాట ఆ సీన్స్ అనేవి. అండ్ ది నెక్స్ట్ వన్, OMG2 వన్ ఆఫ్ ది వెల్ మెచ్యూర్డ్గా మనకి వాళ్ళనుకున్న ప్లాట్ని మనకి చాలా చక్కగా మనకి ప్రజెంట్ చేశారు. నేను మీకు హిందీలో హిందీ ఆడియో ఉన్నప్పుడే మీకు చూసి రికమెండ్ కూడా చేశాను మన మూవీ రికమెండేషన్స్లో. అండ్ కరెంట్లీ మీకు తెలుగు ఆడియో విత్ ఆల్ సౌత్ లాంగ్వేజ్లో మీకు జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. తప్పకుండా వచ్చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు కరెంట్లీ టిల్ స్క్వేర్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఆల్సో మనకి మంజుబల్ బాయ్స్ మీకు లాస్ట్ వీక్ మీకు 3rd May అని చెప్పా కదా, బట్ లేదు వాళ్ళు 5th May అయితే పోస్ట్పోన్ చేశారనమాట. 5th May మీకు రిలీజ్ అవుతుంది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజ్ ఆన్ హాట్స్టార్. అండ్ కరెంట్లీ మీకు భీమా అయితే మీకు హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మనం ప్రీవియస్ అప్డేట్స్ లో డిస్కస్ చేసుకున్నాం మన నితేష్ గారి రామన్ బాలీవుడ్ ది మనం తడుగుడ్ వేసుకుని హ్యాపీగా పనుకోవచ్చు అని చెప్పేసి. రీసెంట్ గా మనకి లీక్డ్ పిక్స్ అయితే వచ్చినాయి అనమాట సెట్స్ నుంచి. ఎంత ఆర్గానిక్ గా ఉన్నాయి బై, అట్ ది సేమ్ టైం ఆ కాస్ట్యూమ్స్ కానీ లుక్ పరంగా కానీ అన్ని కూడా చాలా బాగా సెట్ అయినాయి. లీక్డ్ పిక్స్లు ఎప్పుడైనా కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఒరిజినల్లో ఇంకా అంతకు మించి ఉంటుంది అనమాట. సో ఇంక చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా పనుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనకి చూస్తే కొంచెం అర్థమవుతుంది ది బిగినింగ్ ఆఫ్ ది రామాయణం అని చెప్పేసి. అంటే మనకి ఆ ఒంటి మీద మనకి బంగారం అంతా వేస్తున్నారు కదా, సో ఆ అయోధ్యలో ఉన్నప్పుడు, సో అది ఇంకా లెఫ్ట్ అవ్వనప్పుడు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, రీసెంట్గా మనకి జై హనుమాన్ నుంచి మనకి ఇంకొక కొత్త మళ్ళీ ఏ పోస్టర్తో పాటు IMAX 3D మెన్షన్ చేశారనమాట. సో ఏంటి బ్రో నెగిటివ్ చేస్తామని చెప్పొద్దు, మళ్ళీ ఈ కామెంట్లు చేయొద్దు. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. మనకి ఫస్ట్ వచ్చింది జై హనుమాన్, అది ఏనే ఇది ఏనే. అండ్ దాంతోపాటు అడిషనల్గా IMAX 3D మెన్షన్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అయినా మీకు తెలుసు కదా మన గాంధీది మన విద్య తరగతిలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు IMAX గురించి మనకు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. సో ఒక ముక్క మీకు సింపుల్గా చెప్తాను, IMAX ఎప్పుడన్నా కానీ IMAX కెమెరాతో షూట్ చేస్తేనే, ఆ IMAX కెమెరాతో షూట్ చేసింది IMAX థియేటర్లో చూస్తేనే మీరు టికెట్ పెట్టి డబ్బులు కొన్నందుకు ఆ విజువల్కి ఎంతో డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీరు హ్యూజ్గా ఎంజాయ్ చేయగలరు అప్పుడే నార్మల్ థియేటర్కి IMAX థియేటర్కి. అంతేకాని నార్మల్ కెమెరాతో షూట్ చేసి అది IMAXలో వేస్తే ఇంక పెద్దగా ఏమనిపించదు భయ్య. అంటే IMAX to IMAX ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది, నార్మల్ టు IMAX ది ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం 3D కూడా అంతే. 3D కెమెరాతో షూట్ చేస్తేనే కొద్ది గొప్ప మీరు ఆ 3D కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలరు, ఆ వైబ్ అయితే వచ్చింది అనమాట. అంటే అవతారది వాళ్ళ మొత్తం 3D అనమాట. అలా కాకుండా నార్మల్ ప్రింట్ని మనకి 3Dలోకి తీసుకొచ్చారనుకోండి, డబ్బులు దండగ తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. నేను జై హనుమాన్ ఒక్కటే పాయింట్అవుట్ చేయట్లేదు, రీసెంట్గా మనకి ట్రిపులర్ కూడా అనేది చేశారు, వాళ్ళు కూడా మళ్ళీ IMAX మెన్షన్ చేశారు, తర్వాత మనకి 3Dకి పోయారు. ఇదంతా మనీ వేస్ట్ అనమాట, అంత అన్నెసరీగా మనీ వేస్ట్ ఇదంతా. ఒకవేళ కనుక IMAX షూట్ చేశారు అనుకోండి జై హనుమాన్ని, అప్పుడు
క్యాప్షన్కి మెన్షన్ చేసిన దానికి న్యాయబద్ధంగా ఉంటుంది. మూవీ పోస్టర్స్ ఎప్పుడైనా మెన్షన్ చేసినప్పుడు గుడ్డిగా చూసి హైప్ ఎక్కించుకోవద్దు భయ్య. కొంచెం అది మనం జనరల్గా ఆలోచిస్తే మనకి మ్యాటర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు RRRకి ఆ టాక్టిక్ అనేది మళ్ళీ ఇప్పుడు జేహన్ మనకి, సో ఇట్లాంటివి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ది రూరల్ కామెడీ డ్రామా అని చెప్పొచ్చు, విలేజ్లో అనమాట, సినిమా బండి. సో మనకి ఆ డేటర్ మన ప్రవీణ్ గారు అయితే మనకి కొత్త మూవీ అయితే వస్తుంది అనమాట విత్ అనుపమ గారు, పరదా అని చెప్పేసి. ఇట్ ఈస్ వెరీ క్లియర్, కంప్లీట్గా మనకి లేడీ ఓరియంటెడ్ మూవీగానే ఉండబోతుంది. సో ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ గుడ్. అందరిలాగా మళ్ళీ నార్మల్గా రాకుండా కొంచెం డిఫరెంట్ వేలు అయితే వస్తున్నారు అనమాట. ఇద్దరు కూడా డైరెక్టర్ అండ్ ఆల్సో మన హీరోయిన్ అనుపమ గారు కూడా. మూవింగ్ ఆన్ ది నెక్స్ట్ వన్, మన సుధా గారు అండ్ హీరో మన సూర్య గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ మనకి మూవీ అయితే ఉంది, అందరికీ తెలుసు. బట్ సూర్య గారు ఇప్పుడు ఎన్నో మూవీస్తో బిజీగా అయితే ఉన్నారు, డేట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట షూటింగ్ని బిగిన్ చేయడం కోసం. సో అందుకని చెప్పేసి సుధా గారు వెయిట్ చేయకుండా, అంటే టైమింగ్ కొంచెం ఎక్కువ వేస్ట్ అవుతుండేది కదా ఆ వెయిట్ చేసే కొద్దీ, అందుకని చెప్పేసి చియాన్ విక్రమ్ గారి వాళ్ళ అబ్బాయి ధ్రువ్ విక్రమ్ గారితో మూవీ చేద్దామని చెప్పేసి టాక్స్ అనేవి ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టాక్స్ అని మనకి బిగిన్ చేశారు అనమాట. హోప్ మంచిగా అన్ని వెళ్ళిపోతే బిగిన్ చేస్తారు. మూవింగ్ ఆన్ ది నెక్స్ట్ వన్, విశ్వంబర నుంచి ఏ న్యూస్ బయటకు వచ్చినా కానీ ఇట్స్ టేకింగ్ ది బార్ హై అని చెప్పొచ్చు. మన చిరంజీవి గారు యాక్షన్ సీక్వెన్స్ అయితే మనకి షూట్ చేశారు అనమాట. 26 days పాటు షూట్ చేశారు. అండ్ ఇది కొరియోగ్రఫీ చేసింది మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అనమాట. సో 26 days పాటు షూట్ చేశారంటే మనం ఎంత అన్నగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవచ్చు భయ్య. 26 days అంటే అది మామూలు విషయం కాదు. జస్ట్ 1 week or 15 days అంటే సర్లే అనుకోవచ్చు, కానీ 26 అంటే క్లోజ్ టు 1 month పాటు. సో చూద్దాం అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత మనకి థియేటర్లో అది ఏ రేంజ్ మనల్ని సాటిస్ఫై చేస్తారు. అండ్ రీసెంట్ గా మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన విశ్వక్ సేన్ అయితే మనకి టీజర్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఇట్స్ గుడ్ మ్యాన్. ఆ విజువల్స్ పరంగా మనకి అండ్ యాక్షన్ బ్లాగ్స్ మనకి నైట్ పటవి అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నాకు ఒకే ఒకటి నచ్చ, ఈ బట్టన్ అంటే మళ్ళీ ఏదో పెట్టి అనుకుంటారు, అవును ఒకటి నచ్చలేదు. మీరు కనుక ఆయన డైలాగ్స్ చెప్పేటప్పుడు కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, ఆ స్లాంగ్ తగ్గట్టుగా చాలా ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు ఒక ఆర్గానిక్ ఫీలింగ్ అనేది రావట్లేదు, చాలా ఫోర్స్ఫుల్గా చెప్తున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఆ డైలాగ్స్ అండ్ ఆ స్లాంగ్ అయితే ఆయనకి సూట్ అవ్వలేదు, అది ప్రాపర్గా వర్కౌట్ చేయలేకపోయారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. సో హోపింగ్ మనకి అది డబ్బింగ్ రెక్టిఫై చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా, ఆ స్లాంగ్ ఇంకొంచెం ప్రాపర్గా నేర్చుకొని ఆ పలకచ్చు అనమాట. సో హోప్ ఇంకా థియేటర్కి వచ్చే టైంకి ఏమన్నా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే నెక్స్ట్ మన సుధీర్ బాబు గారి హరం మూవీ మీకు 31st May ఇన్ సినిమాస్ మనకి రిలీజ్ అయిపోతుంది. మొత్తానికి అయితే మే నుంచి మనకి మూవీస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. హోప్ ఇంకెక్కడ మనకి బ్రేక్ పడకూడదు ఒక మంత్ కూడా. అండ్ నెక్స్ట్ వన్, దిస్ వాజ్ అన్ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. రీసెంట్గా మన లోకేష్ కనగరాజ్ అయితే మన నాగార్జున గారిని అయితే కలిసి ఆ మీటింగ్ అయితే జరిగిందనమాట. అంటే మన కూలీ మూవీలో నాగార్జున గారికి ఒక ఇంపార్టెంట్ కీ రోల్ కోసం అయితే మీటింగ్ అనేది జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ గుడ్, అంత బాగానే ఉంది. ఆల్మోస్ట్ మనకి ఫైనలైజ్ అయిపోయింది అని అంటున్నారు. బట్ ఎనీవేస్ మీకు కమింగ్ డేస్లో మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ వన్, మన రణ్వీర్ సింగ్ గారికి అయితే మంచి టైం నడుస్తుందని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ ది సూపర్ హీరోస్ కేటగిరీ అనమాట. మన శక్తిమాన్ ఉంది కదా, మన చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం. సో ఆ మూవీకి ఆయన మనకి లీడ్ యాక్టర్గా మెయిన్ ఆయన మనకి సూపర్ హీరోగా మనకి దాంట్లో కనిపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కరెంట్లీ మనకి ప్రశాంత్ వర్మ గారు రీసెంట్గా మనకి రణ్వీర్ సింగ్ని అయితే కలిశారనమాట, మీట్ అయ్యారు, డిస్కషన్స్ కూడా మనకి జరిగినాయి. ఈ మూవీని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మనకి ఒక ఫిలింలో రణ్వీర్ సింగ్ అనేది మనకి తీసుకున్నారనమాట. దట్ వాస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. సో హోప్ మనకి దీన్ని ఎలా వర్కౌట్ చేసి బయట తీసుకొస్తారో కొంచెం అయితే క్యూరియాసిటీ ఉంది. అంతే నెక్స్ట్ వన్, మన అల్లన్ నరేష్ గారి సుడిగాడు మనకి Part 2 అయితే మనకి వస్తుంది అనమాట. అంటే మనకి కరెంట్లీ రైటింగ్ అనేది మనకి అల్లన్ నరేష్ గారు మనకి స్క్రిప్ట్ అనేది రాస్తున్నారు. సో ఆయన మనకి రైటింగ్ అయితే బిగిన్ చేశారనమాట. అట్ ది సేమ్ టైం ఆయన మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఒక డెకేట్గా అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయినాయో, సో వాటిలో మంచి మంచి సీన్స్ అందరూ కూడా మంచిగా పాపులర్ అయిపోయినాయి, బాగా యూజ్ చేస్తున్నాయి. మంచి సీన్స్ అయితే మనకి పిక్ చేసుకొని స్పూప్గా అయితే చేస్తున్నారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇది మనకి పాన్ ఇండియా ఫిల్మ్గా ఉండబోతుంది. దీంట్లో ఏ డౌట్ లేదు, పాన్ ఇండియా ఫిల్మ్గా ఉండబోతుంది. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉంది. ఇప్పుడు అంటే సుడిగాడు ఫస్ట్ పార్ట్ అది రిలీజ్ అయిన టైంలో మనకి అప్పుడంటే మనకి స్పూఫ్లోనే ఆ టైంలో ఆ కామెడీ తగ్గట్టుగా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఒక జనరేషన్ మెంటాలిటీ వేరనమాట అప్పుడు ఆ టైంలో. కానీ ఇప్పుడు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు కొంచెం డౌట్ఫుల్గా, కొంచెం భయం అయితే ఉంది. రీసెంట్గా చూసాం ఎక్స్ట్రా ఆర్డినరీ మైండ్, అబ్బో తట్టుకోలేకపోయాను. సో బట్ ఏదైనా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా ప్రజెంటేషన్లో ఉంటుంది, ఎంత బాగా మనం ప్రజెంట్ చేస్తామని చెప్పేసి. సో హోప్ వాళ్ళు తెగని చేస్తారనుకుంటాం అంతే. అంతే నెక్స్ట్ వన్, మనకి రీసెంట్గా న్యూస్ అయితే బాగా వైరల్ అయిందనమాట. విజయ్ దేవరకొండ గారు అండ్ మన ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో మూవీ ఉంటుందని చెప్పేసి. Absolutely bullshit, fake news, do not believe in that. That's it, and the simple. And the next one, పుష్ప మనకి
ఫస్ట్ సాంగ్ ప్రోమో అయితే మనకి రిలీజ్ చేశారు అనమాట. ఫుల్ సాంగ్ అనేది మనకి ఫస్ట్ మీద మనకి రిలీజ్ అయిపోతుంది. యాజ్ యూజువల్ మన డిఎస్పీ మామ అయితే రాడ్ ఇచ్చాడు. అంటే ప్రోమో వెయిట్ పూర్తిగా ఏమనండి, డిఎస్పీ మామ అయితే రీసెంట్గా నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో ఆయన అంటే ఒక పర్టికులర్గా స్టైల్ బాగా ఫాలో అవుతున్నారు, అంటే ఆ సాంగ్కి బజ్ క్రియేట్ చేయడానికి అనమాట. ప్రోమో అనేది అసలు బాగోదు, చండాలంగా ఉండిద్ది, బట్ సాంగ్ అనేది బాగుండిద్ది అనమాట. సో నాకు తెలిసి ఆయన ఇది కొంచెం కావాలని చేస్తున్నారు అనుకుంటా. సో బట్ నో ప్రాబ్లం, ఇది చేయడం తప్పు లేదు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మూవీకి బజ్ క్రియేట్ అవ్వాలి, సాంగ్ క్రియేట్ అవ్వాలి. సాంగ్ బాగుంటే ఆ ముందు క్రియేట్ అయిన నెగిటివిటీ ఇంకేం ఉండదు, అంటే ఆ ప్రోమోకి వచ్చిన బ్యాక్లాష్ అనేది ఇంకేం ఉండదు కదా. సో మంచిగానే ప్లాన్ చేశారని చెప్పొచ్చు. హోప్ సాంగ్ మనకి చాలా బాగుంటుంది అనుకున్నా. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అబ్జర్వ్ చేశాను ఆ చిన్నపాటి ప్రోమోలో. ఈసారి 2024లో ది బెస్ట్ లిరికల్ వీడియో ఎడిటింగ్ వర్క్ గురించి చెప్పాలి అంటే గుంటూరు కారంది, అప్పుడు కూడా మీకు మెన్షన్ చేశాను. సో అందులో ఒక సాంగ్ అయితే చాలా బాగా చేశారు అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ఏ సాంగ్స్ కూడా అంత పెద్ద గేమ్ లేవు, బట్ ఇందులో మళ్ళీ కనిపించింది అనిపిస్తుంది. అంటే ఫింగర్స్ వేలు చూపించారు కదా. సో నాకు తెలిసి దీంట్లో ఆ లిరికల్ వీడియో ఎడిటింగ్ వర్క్ అనేది దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు చూస్తాం అనమాట. అంటే వర్క్ గురించి చెప్తున్నాను, ఆ బాగుండిద్దని చెప్పేసి. దీంట్లో ఏముంది బ్రో ఇంత ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాం అనుకుంటారేమో, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మన టాలీవుడ్ లిరికల్ వీడియోస్లో ఎడిటింగ్ వర్క్ గురించి అంత హ్యూజ్ ఎవరు పట్టించుకోరబ్బా. అదే మీరు తమిళ మూవీస్ చూడండి, మన విజయ్వి కానీ లేదంటే కనుక మన అజిత్వి కానీ రిమైనింగ్ మూవీ చాలా ఫోకస్డ్గా ఎడిటింగ్ వర్క్ చేస్తారు. అందుకోసం చెప్తున్నా మన వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పేసి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండ్ దిస్ వీడియో విత్ మొత్తానికి ఆ కొత్త న్యూ రిలీజ్ డేట్ అయితే మనకి అనౌన్స్ చేశారనమాట. కలికి 2898 ఇన్ సినిమాస్ 27 జూన్. ఫైనల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే టచ్ కాబోతుంది. అంటే 27th రిలీజ్ చేస్తారా అంటే వీళ్ళు అంటే మనం ఇది కొద్దిగా ఆగాలి. అంటే ట్రిపుల్ టైప్లో ఇప్పుడు ఇండియా రిలీజ్ అయిపోయి తర్వాత ప్రత్యేకంగా ఇది ప్రమోషన్స్ చేస్తారో లేదంటే ఇది మనం కొద్దిగా వెయిట్ చేయాలి. అంటే మోస్ట్ ప్రాబ్లం అదే చేస్తారులేండి, ఇండియా అయిపోయిన తర్వాత వెళ్ళి ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తారు అనుకున్నాను. అట్ ది సేమ్ టైం పోస్టర్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఆల్సో ప్రభాస్ గారి లుక్స్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సలార్ నుంచి మనకి ఇంకా ఈ టాపిక్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన పని రావట్లేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాస్ట్యూమ్స్ కానీ ఎవ్రీథింగ్ మ్యాన్, అంతా అన్ని చాలా బాగున్నాయి. వెల్ రావణి సార్, దట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్ మ్యాన్. అండ్ యప్, దట్స్ ఇట్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.